వచ్చేసానండో ఈ వీడియోలోకి. కాఫీ తాగుతురండి. మా ఇంట్లో ఇది నిన్నటి వీడియోనండి. ఇప్పుడు వచ్చేది ఈరోజు వీడియో. మధ్యాహ్నందండి ఈ వీడియో. మా శ్రీవారు కూర తెచ్చినాడు. మసాలాకి వేస్తామని చిన్న జార్లోకి వేసినాను. అది ఒక్క తిప్పుతేనే జుమ్మని జుమ్మింది. దానిక సన్నది తీసేసి పెద్ద జార్లోకి వేస్తున్నాను. అక్కడ తలకాయ కింద కొట్టుకున్నానంటే మా శ్రీవారికి ఫోన్ వచ్చింది. సౌండ్ వినిపిస్తుంది అనేసి ఆన్ చేసి బంద్ చేసినాను. అందుకే నెత్తికి కొట్టుకొని గోక్కున్నాను. గోక్కు నుంచి గుర్తుకొచ్చింది ఫోన్ వచ్చింది కదా అనేసి. మసాలాకి వేసేసినాను కదండి. మసాలాకి వేసి నుంచి కుండలో కూర చేస్తున్నాను. కుండ వేడి పెట్టేసినాను. పాలు గిన్నె అడ్డం ఉందని ఫ్రిడ్జ్లోకి పెట్టేసినాను. అంతలోపల కుండ వేడెక్కింది. నూనె వేసుకొని ఎర్రగడ్డలు అన్నీ వేస్తుంటే ఎర్రగడ్డగా నా మాట వినదబ్బా. పొద్దుములకు జారిపోతాను. జారిపోయింది చూడండి, ఎగురు పడుతుంది అద్దండి. ఇంకొకటి ఉందండో, కొంచెం ముందరకు పోతే ఇంకా కారం కానీ ముక్కుల్లోకి ఎగురుతుంది. కుండగా తగులుకొని అది ఇంకా బాగుంటుంది అబ్బా. నవ్వుతారేమో చూసుకొని నవ్వద్దండి ప్లీజ్ అండి. ఎర్రగడ్డలు అన్నీ వేసేసి నుంచి కొంచెం మగ్గి నుంచి ఆవాలు జీలకర్ర అవన్నీ వేసేసినాను. వేసి నుంచి మసాలా వేసుకున్నాను. మసాలా మగ్గే లోపల బియ్యం కడిగి పెట్టేసుకుంటున్నాను. అన్నాన్ని కడిగి పెట్టేసినానండి స్టవ్ మీద. పెట్టేసి నుంచి మా ఇంట్లో సామాన్ల కంటే నేను చాలా ఇష్టం అబ్బా. ఒక్కరోజు అవి తగులుకోకున్నట్లా నాకు ఉండలేవు. మా శ్రీవారు ఒక రోజు తిట్టుకోకున్నట్లా ఉండలేడు. ఏం చేస్తాం, కాలం పోతే. అన్నంకి కడిగి పెట్టేసుకొని నుంచి పసుపు, ఉప్పు, కారం, అదిగోండో వచ్చిందండి ఈ కారం. చూడండి ఇప్పుడు ఎక్స్ప్రెషను. తిట్టుకోవద్దండి, నవ్వద్దండి. చూడండి ముక్కులే అట్లా పట్టమని ఎగురుతుందండి. నా నవ్వుని చూసి ఎవరు భయపడద్దండి. కారం పొడి కుండ మీద పడింది అనేసి క్లీన్ చేసేసినానండి. క్లీన్ చేసేసి నుంచి మసాలా వేసినాను కదా, మగ్గేకి పెట్టినాను. ఇక్కడ గ్యాస్ కట్ట క్లీన్ చేస్తామని చెప్పి చేస్తా అంటే మనీ ప్లాంట్ తీసుకున్నాను పక్కనికి. మనీ ప్లాంట్ పుల్ల పడింది. ఎంత గుండె దడ అనిందో చూడండి. మసాలా మగ్గే లోపల కూర కడిగేసుకుంటున్నాను. కడిగేది అయిపోయి నుంచి నాకు ఈ మధ్య మతిమరుపు ఎక్కువ అవుతుందండి. ఇంతకుముందు 2-3 చెప్పినారు ఎలకలు తినేటివి టమాటకాయలు చూసుకోకుండా ఏమో తిన్నట్టున్నాను గల్లా. అందుకే మతిమరుపు వస్తుంది, ఎక్కువ అయిపోయింది. మీరు చూసుకొని తినండి. ఇప్పుడు అంటే మాకు ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి ఫ్రిడ్జ్లోకి వేసుకుంటున్నాము. లేదంటే ఇంతకుముందు అయితేనే ఎలకలు తినింటాయి ఏమో, మళ్ళీ చూడలేదు. అవి తిన్నట్లున్నానా ఏమో. ఎంత మతిమరుపు అయిపోతుందో ఏం కథనబ్బా. కూర వేసేసుకున్నాను కదా, అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని నుంచి మసాలా అంటే గరం మసాలా వేస్తున్నాను. వేసేది అయిపోయి నుంచి మగ్గడానికి పెట్టినాను కూర అంతా.